మింత్రా మండలి మూవీ చూశాక నాకైతే ఏడుపొచ్చింది భయ్య. ఈ మూవీ ఎందుకు తీశారో నాకైతే అర్థం కాలేదు. మూవీలో అయితే అసలు కామెడీ లేదు, ఏదో ఒక టాపిక్ మీద వెళ్తూ ఉంటుంది. అయితే ఈ మూవీలో మనకు కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ నవ్వు రాదు. మూవీలో వచ్చేసి చాలా యాక్టర్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అయితే ప్రియదర్శి, ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీలో స్టోరీ లేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ మిస్ అయిపోతుంది, దానికోసం వెళ్తూ ఉంటారు. అయితే దీంట్లో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అతను ఏదో అతను కాపాడుకోవాలి, పదవి కాపాడుకోవాలి, దాని మీద ఆ కాన్సెప్ట్ మీద వస్తుంది. ఈ క్యారెక్టర్ చూశాక నాకైతే ఏడుపు వచ్చింది భయ్య. మూవీ ఎందుకు తీసారో అస్సలు బాగలేదు భయ్య. మూవీ ఏదో సత్య వచ్చాక అది కామెడీ సీన్స్ కొంచెం తగ్గుతుంది, అక్కడక్కడ నవ్వు ఉంది, కానీ అసలు మూవీ బేసిక్ సీన్స్తో తీయలేదు భయ్య. అయితే మూవీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య. ఈ మూవీ ఎందుకు తీసారో అర్థం కాలేదు నాకు. ఇప్పుడే చూసొచ్చాను మూవీ. అయితే మూవీలో ప్రియదర్శి ఇంకా అతనితో ఉన్న ఇద్దరు యాక్టర్స్ చాలా బాగున్నాయి. ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది భయ్య, నాకు నచ్చింది. ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంది, ఈ బ్రహ్మానందం గారు వస్తారు, ఏదో ఒక పాటకు వచ్చి వెళ్ళిపోతారు. ఇతని క్యారెక్టర్ కూడా నాకు నచ్చలేదు. స్వేచ్ఛ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. సో నవ్విద్దాం కాన్సెప్ట్ మీద తీద్దామని చూశారు, కానీ ఈ మూవీలో అయితే నవ్వు లేదు, ఏం లేదు భయ్య. స్వేచ్ఛ గారు అయితే ఆమె క్యారెక్టర్ లేదు భయ్య. ప్రియదర్శి గారు అయితే ఏదో అక్కడక్కడ కొన్ని డైలాగ్ చెప్పి వదిలేస్తాడు అనిపించింది భయ్య. మిత్రమండలి మొత్తం మూవీ చూశాక నాకు బేసిక్ సెన్స్ లేదని అనిపించింది. ఈ మూవీ ఎందుకు తీశారో అయితే నాకు అర్థం కాలేదు. అయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి భయ్య.